ఫ్రెండ్స్, అగర్ మీరు నిజంగా చిత్రగుప్తుని ఆదరిస్తే నేను జనరల్గా ఎవరిని ఏం అడగలే, కోరలే. ఫస్ట్ టైం నేను ఒకటి మీకు చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా. అగర్ ఈ సినిమా రిలీజ్ అయితే ఉదయ్పూర్ ఫైల్స్ రిలీజ్ అవుతుంది. హర మహాదేవ్. ఏది జరిగినా మంచిదే. ఇట్స్ ఏ పాజిటివ్ ప్రమోషన్. ఎనీ పబ్లిసిటీ ఈజ్ పబ్లిసిటీ అని మాట్లాడతారు రాజకీయాలలో. ఉదయ్పూర్ ఫైల్స్ వెనకటికి ఛత్రపతి సంభాజీ మహారాజ్ సినిమా అని అన్నప్పుడు ఒక్కొక్కళ్ళకి ఎట్లా నిలబడ్డాయి, మనకు చావా అని వచ్చింది సినిమా. మనం చూసినాం కదా, అందరం చావా చూసినాం కదా. ఇగో ఇది మన చరిత్ర. అట్లనే మన సోదరుడు ఒక టైలర్, ఆయనని ఎంత కిరాతకంగా చంపినరు. వీళ్ళ నరేటివ్ ఎంత ఘోరాతి ఘోరంగా ఉంటుంది, వీళ్ళ యూనిటీ ఎంత ఉంటుంది. ఆ యూనిటీతో మనం హిందువులు, సనాతన బంధువులు నేర్చుకోవాల్సింది ఏంది అని అనేది ఆ సినిమా. ఎవరిని ఎక్కడ క్రిటిసైజ్ చేయలే, కాకపోతే గాయ గత్తర దేశంలో నడుస్తుంది. సో లెట్ మీ ఇక ఊరించకుండా ఈ ఉదయ్పూర్ ఫైల్స్ నేను ఏం చెప్తున్నానంటే, మీకు హిందీ గిరీష్ నాకు అర్థం కాదు, పోయి చూడు బ్రదర్, ఒక్కసారి చూడు, నీకు అర్థమవుతుంది. రాదు అననే విషయం కంటే రాజీ పడి ఒకసారి చూడు. చిత్రగుప్త్ ఇంతవరకు ఏ కోరిక మిమ్మల్ని అడగలే. ఈ సినిమా రిలీజ్ కాగానే ఏదో ఒక రోజు టైం తీసుకొని కుటుంబ సభ్యులతో చూడు ఉదయ్పూర్ ఫైల్స్. చిట్టా కట్ చేస్తే అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అయింది. కనయ్యలాల్ సినిమాలో ఈయన క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు. యాక్చువల్ కనయ్యలాల్ ఇగో ఈయన. ఎవరి కనయ్యలాల్? ఉదయ్పూర్ ఫైల్స్ స్టోరీ ఏందనంటే, కనయ్యలాల్ తేలి ఒక 48 సంవత్సరాల హిందూ బంధువు ఉన్న టైలర్, ఉదయ్పూర్ రాజస్థాన్ నివాసి. హార్డ్ వర్కింగ్ మ్యాన్. తన కార్యక్రమాలు ఇన్ఫాక్ట్ చెప్పాలనంటే తన కర్మను ఒక డ్యూటీ లాగా చేసి మోక్షం పొందాలనుకున్న ఒక సనాతన ధార్మికుడు. చాలా సనాతనంగా మాట్లాడుతున్నావు అనంటే ఇవాళ ఆయన లేడు మన మధ్యలో. ఆయనని అత్యంత కిరాతకంగా కనయ్యలాల్ని చంపిండ్రు. తన టైలర్ షాప్లోకి వచ్చి ఆయనని అత్యంత కిరాతకంగా చంపి వీడియో తీసి ఇంకా ట్విట్టర్లలో పోస్ట్ చేసిండ్రు. ఆయనకు పెళ్ళయింది, పిల్లలు కూడా ఉన్నారు. నేబర్ ఆయన ఎవరైతే ఇరుగు పొరుగులు ఉంటారో ఆయనను అత్యంత ప్రేమిస్తుండే కూడా. 28 జూన్ 2022 సడన్గా రాజస్థాన్ ఉదయ్పూర్లో పుట్టిన ఈ కనయ్యలాల్ రాత్రి 28 జూన్ 2022 నాడు ఆల్ ఇండియా ఫేమస్ అయిపోతాడు. నేషనల్ వైడ్ ఈయన పేరు మొత్తం పత్రికలలో మోగిపోతుంది. ప్రతి ఛానళ్ళల్లో కనయ్యలాల్ పేరు తీసుకుంది. ఆ ఛానల్ ఆ రోజు నడవదు. సడన్గా ఏమైందిరా భయ్ అని చెప్తే, సర్ తన్సే జుదా అని చెప్పి 2 ముస్లింలు ఆయనని చంపుతారు. 2 ముస్లింలు ఆయనని బిహేడ్ చేస్తారు. ఆయనని చంపి, అది కూడా ఎట్లా, సర్ తన్సే జుదా చంపి ఆ వీడియో సోషల్ మీడియాలో పెట్టి అందరికీ ఆన్లైన్ చేస్తారు, ఆన్లైన్ ప్రకటిస్తారు. మా దగ్గరకు వస్తే, మా మతం జోలికి వస్తే మేము ఇట్లనే చంపుతాం. అసలు కనయ్యలాల్ చేసిన తప్పేంది? ఎందుకు చంపినరు కనయ్యలాల్ని? నేను నేరాలు ఘోరాలు చెప్పనీకి వస్తలేను, ఇడికి జరిగిన కథ చెప్పనీకి వచ్చిన ఫ్రెండ్స్. ఉదయ్పూర్ నువ్వు ఎందుకు చూడాలను, మీకెందుకు, ఏం నేర్పుతుందో అని చెప్పనీకి వచ్చిన. అసలు కనయ్యలాల్ని ఎందుకు చంపినరు గిరీష్ అని చెప్పి మాట్లాడితే, 2 ముస్లింలు రాడికల్ ఇస్లామిస్ట్ రియాజ్ అతారీ, గౌజ్ మొహమ్మద్, వీళ్ళిద్దరు కనయ్యలాల్ని చంపినరు. ఈ చంపినోళ్ళు రియాజ్ అతారీ అండ్ గౌజ్ మొహమ్మద్ ఎవరైతే ముస్లింలు ఉన్నారో వాళ్ళు ఏమని చెప్తారనంటే, సోషల్ మీడియా పోస్ట్లో పెట్టుకుంటా ఆయన ఏమంటారంటే, నుపూర్ శర్మకు కనయ్యలాల్ మద్దతు తెలిపిండు, అందుకే మేము చంపినాం. నుపూర్ శర్మ మనందరికీ తెలుసు. నాకు ఇవాళ ఒక భారతీయ జనతా పార్టీతో అసంతృప్తి ఉన్నది అని అంటే 2 విషయాలలో ఉన్నది ఫ్రెండ్స్. నాకు కేంద్ర భారతీయ జనతా పార్టీతో, తెలంగాణ భారతీయ జనతా పార్టీ జర పక్కకు పెట్టేద్దాం జరసేపు. సెంట్రల్ బీజేపీతో నాకు 2 అసంతృప్తులు ఏమున్నాయి తెలుసా? ఫస్ట్ నుపూర్ శర్మతోనే మొదలైంది. నాకు కూడా ఆమెను ఇప్పటిదాకా సైడ్ లైనే పెట్టిండ్రు. కేంద్ర బీజేపీ మళ్ళీ కార్యకర్తలు అనంటే కేంద్ర బీజేపీకి నిజంగా పట్టుందా లేదా అనేది నాకు ఇంతవరకు సమజైతలేదు. సెకండ్ అసంతృప్తి ఏంది గిరీష్ అని అంటే, రాజాసింగ్. ఇలా రాజాసింగ్ని కూడా చలో సస్పెన్షన్ అయిపోయింది. అంటే అఫ్కోర్స్ రాజాసింగ్ ఎందుకు రాజీనామా చేసిండు అది తర్వాత విషయం. అది తప్పయింది రాజాసింగ్తో కూడా, నేను కాదని అంటలేదు. బట్ రాజాబాయి ఇది రాజాబాయి, భాగ్యనగర్ కా ధడ్కన్ రాజాబాయి. అట్లనే దేశ్కి ధడ్కన్ మా బహన్ నుపూర్ శర్మ. ఆమె ఏం తప్పు మాట్లాడిందని ఆమెకు సపోర్ట్ చేసినందుకు కనయ్యలాల్ తేలిని నరికి చంపిండ్రు. అది కూడా వీడియో చేసి మరీ పోస్ట్ చేసిండ్రబ్బా. అయితే కనయ్యలాల్కి ముందు థ్రెట్స్ వచ్చినాయి ఫ్రెండ్స్, ఘోరంగా వచ్చినాయి. పోలీస్ని మద్దతు తెలపాలని, నన్ను చంపాలని చూస్తున్నారు కొంతమంది అని చెప్తే, కొంతమంది పోలీస్ ఆఫీసర్ ఆయన హేళన చేస్తారు. నువ్వేం చేసినావు రాబాయ్ సొసైటీకి, నిన్ను చంపనీకే, నువ్వేం పీక్ కట్టలు కట్టినావు, నిన్ను చంపుతున్నారు రాబాయ్ అని చెప్పి హేళన చేస్తారు. లాస్ట్కి మనం కనయ్యలాల్ని ఇలా పోగొట్టుకోవాల్సి వచ్చింది. కస్టమర్ రూపంలో వచ్చి బట్టలు కుట్టించుకుంటాము అని చెప్పి వచ్చి కత్తులు కటారులు తీసి కిరాతకంగా ఏదైతే మనము ఈ ఐఎస్ టెర్రరిస్టులు చంపుతారు చూడు,
ఐసిస్ టెర్రరిస్టులు చంపుతారు చూడు, వీడియోలలో మనం చూస్తాం చూడు, ఆ రకంగా గొంతు కోసి చంపేసిండ్రు. ఇంకా దాన్ని చిత్రీకరించి ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోదీకి హెచ్చరిక జారీ చేశారు, నీకు కూడా ఇదే గతి పడుతుంది అని చెప్పి హెచ్చరిక జారీ చేశారు. అఫ్ కోర్స్ వాళ్ళని అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద ఇవన్నిట్లలో పెట్టినరో ఎక్సెట్రా అది వేరే విషయం. ఇక ఆడికి వస్తే ఈ ఘటన మొత్తము పాకిస్తాన్కి లింక్ ఉన్నది. ఈ కనయ్యలాల్ మర్డర్ కేసు ఏదైతే ఉందో, రియాజ్ గాడు, గౌజ్ మొహమ్మద్ గాడు ఎవడైతే చంపిండు చూడు ముస్లిం పోరలు, ఇదంతా పాకిస్తాన్కి కనెక్షన్ వెళ్ళింది. ఎట్లా అనంటే మర్డర్ అనేది 28 జూన్ 2022 రోజు జరిగింది. రాజస్థాన్ పోలీస్ ఎవరైతే మెయిన్ అక్యూజ్డ్ ఉన్నారో రియాజ్ అతారీ అండ్ గౌజ్ మొహమ్మద్ వాళ్ళని అరెస్ట్ చేసిండ్రు. రాజ్సామండ్ డిస్టిక్ల నుంచి వాళ్ళని అరెస్ట్ చేసిండ్రు. దాని తర్వాత 29 జూన్ 2022కి NIA ఈ కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ని టేక్ ఓవర్ చేసి దీన్ని ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీ లెక్క పరిగణనలోకి తీసుకొని కేసు రిజిస్టర్ చేసింది. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద ఇన్వెస్టిగేషన్ చేసుడు మొదలెట్టింది. NIA వీళ్ళతో పాటు ఇంకొక 9 మందిని అరెస్ట్ చేసింది. వాళ్ళ పేర్లు చూస్తే చూడండి ఫ్రెండ్స్, అందరు ముస్లింలే. మొహమ్మద్ జావేద్, ఫరాద్ మొహమ్మద్ అలియాస్ బాబ్లా, మోషీన్, ఆసిఫ్ మొహమ్మద్ మోషీన్, వాసిల్ అలీ అండ్ ముస్లిం మొహమ్మద్, వీళ్ళని అరెస్ట్ చేసింది. అందులో ఎవరైతే సల్మాన్ అండ్ అబూ ఇబ్రాహిం ఎవరైతే ఉన్నారో వాళ్లకు కరాచీలో ఉన్నట్టు కనెక్షన్స్ ఉన్నట్టు, కరాచీలో ఉంటున్నట్టు తెలిసింది. కరాచీ అనగా పాకిస్తాన్ నాంపల్లి దగ్గర ఉన్న కరాచీ బేకరీ కాదు. ఎక్కడ సల్మాన్ అండ్ అబూ ఇబ్రాహిం వేర్ ఫౌండ్ బేస్డ్ ఇన్ కరాచీ, పాకిస్తాన్లో ఉన్న కరాచీ. వాళ్ళు ఇప్పటికీ ఇంకా అబ్స్కాండింగ్లు ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు. డిసెంబర్ 22, 2022 NIA ఛార్జ్షీట్ ఫైల్ చేసింది 11 ఇండివిజువల్స్ మీద, ఇంక్లూడింగ్ మర్డర్, క్రిమినల్ కాన్స్పిరసీ, ఇన్సైటింగ్ రిలీజియస్ హేటెడ్ అండ్ వయలేషన్స్ అండర్ UAPA. దాని తర్వాత ఇవాళ ఒక సినిమా రిలీజ్ అవుతుంది. ఆ సినిమా పేరే ఉదయ్పూర్ ఫైల్స్. ఉదయ్పూర్ ఫైల్స్ సినిమా ఏం చెప్తుంది అని అంటే, మన సనాతన బంధువు ఎవరైతే కనయ్యలాల్ తేలి ఉన్నాడో ఆయన నిజ జీవితం మీద ఈ స్టోరీ మొత్తం ఆధారపడి ఉంది ఫ్రెండ్స్. ఒక సనాతన బంధువు ధర్మంగా పనిచేసుకుంటా అడ్డమైన చర్యలు పడకుండా ఒక భారతీయుడు లెక్క బతుకుతున్న కనయ్యలాల్ ఎసుంటి మతతత్వ విద్వేషాలకు పోకుండా కేవలం ఆయన స్వతంత్ర హక్కులతో మాట్లాడుతున్న ఆ మనిషిని కిరాతకంగా చంపిన ఎవరైతే ఈ ముస్లిం ఉన్నారు కదా అతారీ ఇంకా గౌజ్ మొహమ్మద్, ఎట్లా చంపిరు ఏం చంపిరు అని అనేదే ఈ స్టోరీ. దీని మీద ఈ సినిమా రిలీజ్ కావద్దు. ఇది యావత్ భారతదేశంలో మతతత్వ విద్వేషాలు రెచ్చగొడుతుంది. చేసినప్పుడు మతతత్వ విద్వేషాలు రెచ్చగొట్టదు. కాకపోతే ఈ సినిమా చిత్రీకరించి యావత్ సనాతన బంధువులకు తెలియజేస్తే వీళ్ళ క్యారెక్టర్కి ఇది, వీళ్ళు గిట్లనే ఆలోచిస్తారు, వీళ్ళ దాంట్లో ఫెనాటిక్సే ఉంటారు, అలా మంచోళ్ళను సైడ్ లైన్ చేస్తారు, వీళ్ళు మంచోళ్ళను కూడా డైల్యూట్ చేస్తారు, మనం ఏ రకంగా ఉండాలా, ఎట్లా అప్రమత్తంగా ఉండాలా అని చెప్పి జనాలకు తెలియజేస్తున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, నీకు మదర్సా మంచిదే, మదర్సాల నేర్పే బోధనలు మంచివే, నీకు షరియా మంచిదే, అదే నా భారత రాజ్యాంగం ఇచ్చిన నా హక్కుల మీద నేను మాట్లాడితే నీకు ఇబ్బంది అవుతుంది. నేను నీది చెడ్డదని ఎప్పుడు అనలే, నువ్వు చెడ్డోడు అని నేను ఎప్పుడు అనలే. నువ్వు చేసిన చెడుతనాన్ని నీ చరిత్రను నేను పరిచయం చేస్తానంటే అది మతతత్వం ఎట్లయితుంది రాబాయ్, నాకు అర్థం కాదు. నువ్వు ఇదే ముచ్చట మనం మాట్లాడకనే నా కాశ్మీరీ పండితులను పోగొట్టుకున్నాం. కాశ్మీరీ పండితుల నుంచి మొదలైతే ఇవాళ కేరళలో ఏం పరిస్థితి ఉన్నది, వెస్ట్ బెంగాల్ ఏం పరిస్థితి ఉన్నది. అరే నువ్వు వాడి కుక్కీ మైన్ వాడికి పోను, అది ఎదురాది ఏం పేరు, అది అస్సామా, కుక్కీ ఇంకా మైతీది మణిపూర్లో. వి విల్ టేక్ ఇండియా బై 1000 cuts, వి విల్ బ్లీడ్ ఇండియా బై 1000 cuts. ఒక కట్ కనయ్యలాల్ తీసుకున్నాడు, కొన్ని 100 కట్లు నా కాశ్మీరీ పండితులు తీసుకున్నారు. తెలంగాణలో కూడా నీకేం హక్కున్నది రాబాయ్, తెలుగు రాష్ట్రాలలో కూడా నీకేం హక్కున్నది రాబాయ్ చెప్పు. నీ తిరుమల తిరుపతి దేవస్థానం నువ్వు లొల్లి పెట్టే వరకు ఆ ముంతాజ్ హోటల్ గాడేసుకోబోతుండే, లేకపోతే హైజాక్. ఇవాళ నువ్వు నేను మొదలెట్టినాం కథ. ఇప్పుడు మళ్ళీ మనకేదో కమెంట్లు వస్తున్నాయి, లుల్లు మాల్ షురు అవుతుందట తిరుమల హిల్స్ మీద. అది నిజమో అబద్ధమో నాకు తెలియదు. ఐ స్టాండ్ కరెక్టెడ్ విత్ మై డేటా. ఇఫ్ ఐ ఎమ్ రాంగ్ ఐ స్టాండ్ అపోలజైజ్, ఐ రెండర్ అపోలజీ, నేను క్షమాపణ చెప్తా. మళ్ళీ లుల్లు మాల్ పంచాయతీ మొదలైందనట. మళ్ళీ కటలగటరికి గడివిగరికి ఉన్నారు ఆడ ప్రభుత్వాలు అని అంటున్నా. అత్యంత పవిత్ర పావనమైన తిరుమల హిల్స్లో ఆ వెంకటేశ్వర సన్నిధిలా ఎప్పుడు పంచాయతీ మొదలెడుతుంటారు. అడిగితే మతతత్వం, అడగకపోతే నువ్వు సెక్యులర్ మంచుకుండు, నేను అమ్మక దొప్తా. ప్రాబ్లం వీళ్ళు మర్డర్ చేసేవాళ్ళతో కాదు, నువ్వు నోరు మూసుకొని కూర్చున్నావు చూడు, ఓ హిందూ, ఓ సిగ్గు తప్పిన హిందూ, నువ్వు లేచిన నాడు నీ హక్కుల కోసం కొట్లాడు అంతే. నువ్వు మతతత్వ విద్వేషాలు మాట్లాడాల్సిన అవసరం లేదు.
నువ్వు నీ మతాన్ని ప్రమోట్ కూడా చేయకు. కేవలం రాజ్యాంగంలో ఉన్న హక్కులు ఈయనకి ఎట్లిచ్చిండ్రు. నీ వక్ఫ్ని క్వశ్చన్ చేస్తే మతతత్వం. అరే నువ్వు భారతదేశం ఓడువా కాదా కాగజ్ చూపెట్టరా అంటే మతతత్వం. నేను 5 సార్లు స్పీకర్లు పెడతా, నేను ఒక్కసారి స్పీకర్ పెడతా అంటే మతతత్వం. మేము స్కూళ్ళల్లో కూర్చుంటాం, మా పక్కన కూర్చున్న వాళ్ళు కూడా ఇజాబ్ వేసుకోవాలి అంతే, మతతత్వం. నేను ఇజాబ్ వేయరాబోయానంటే మతతత్వం. ఫోర్స్ఫుల్ కన్వర్జెన్స్ మతతత్వం. ప్రాబ్లం ఇగో ఈడొస్తుంది. అయితే ఈడ ఏమైందనంటే ఇది ఫిలిం 12th జూలై రోజు రిలీజ్ చేసేది ఉండే, అంటే మొన్న దీన్ని ఆపేసిర్రు. ఎందుకనంటే మొహమ్మద్ జావీద్ అని ఎవడైతే 8th అక్యూజ్డ్ ఉన్నాడో కనయాలాల్ మర్డర్లా, వాడు ఒక పిటిషన్ ఫైల్ చేసిండు సుప్రీంకోర్టులో. ఏమన్నానంటే ఇది నాకు ట్రయల్ నడుస్తుంది కదా, దాన్ని ఫేర్ ట్రయల్ కాదు మళ్ళా అని చెప్పిండు. అరే ఓ మీయోడు కోసి చంపి వీడియోలు పెట్టిండు సోషల్ మీడియాలో, దేశ ప్రధానిని హెచ్చరిక జారీ చేసిండ్రా ఫాల్తుగా. ఇంకా ట్రయల్ ఏముంటుందిరా మీకు? ఇంకా ట్రయల్ ఏముంటుందిరా? నన్ను అడుగుతా ఆ రోజు పుచ్చలు వలగొట్టేది ఉండేవి అసలు మీకు. కరెక్ట్ ఇది ఎప్పుడు జరుగుతుంది మళ్ళీ? ఇది కంప్లీట్ కాండ్ ఉదయపూర్ ఫైల్స్ది కాంగ్రెస్ హయాంల కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరుగుతుంది ఉదయపూర్లో, రాజస్థాన్. ఎందుకో జరిగాయి ఇట్లాంటివి. బరాస్లో జరిగినప్పుడు యోగి ఆదిత్యనాథ్ ఎట్లా తీసుకొని పోయిండు, బద్దలు వలగొడుతున్నారు ఒక్కొక్కటిది. దేశ్ కా ఉపయోగి యోగియే, దేశ్ కా ఉపయోగి యోగి ఆదిత్యనాథే. కట్టర్ మాట్లాడాలి వీళ్ళతో అంతే. ఇక నువ్వు కట్టర్పంథీకి ఉంటావు, అదే నేను నా కట్టర్పంథీని వ్యక్తిత్వం చేస్తే ఆహా మీరు సెక్యులర్ వాదులు కావాలి. మళ్ళీ నువ్వు సెక్యులర్ వాదు అవుతున్నావా? నువ్వు భారత్ మాతాకి చేయను, వందే మాతరం బాడా అంటావు. నేను నా దేవుని గురించి హనుమాన్ చాలీసా పడమనలే, రామభజన్లు చేయమనలే, భారత్ మాతాని అనరా అంటే నీకు ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ నేను సెక్యులర్గా ఉండాలా నీకు? ఈ ఏ రాజ్యాంగం అని అడుగుతున్నా. ఈ షరియా పెత్తనం ఏదని అంటున్నా. భారతదేశంలో స్వతంత్ర రాజ్యాంగం తయారు చేసుకుంటారా పక్కకి? సో వీడు అవుతుంది అని అంటే సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. డిస్మిస్ చేయగానే వాడు ఏం చేసిండు, మళ్ళా 11th జూలై హైకోర్టు ఏం చేసి ఢిల్లీ హైకోర్టుకు పోయిండు. ఇంకొకడు పోయి ఇది మతతత్వ విద్వేషాలు రెచ్చగొడుతుంది కదా మై లార్డ్షిప్ అని అనగానే వీళ్ళు ఈ సినిమాకి స్టే ఇచ్చారు. ఇప్పుడు ఈ సుప్రీంకోర్టులో దీన్ని అవుతుంది. దీనిలో ముస్లిం పెద్దలు కూడా ఈ సినిమా కొంతమందికి చూపించారు. ముస్లిం పెద్దలకు కూడా ఈ సినిమాని చూపించారు. చూపించి ఇది ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా రిలీజ్ కావాలి అని చెప్పింది. కనయ్యలాల్ గారి సతీమణి ఆమె ఏమన్నదంటే నేను చూసిన ఏ మతాన్ని కూడా ఇలా మేము కించపరచలే అని చెప్పి క్లియర్ కట్గా చెప్పారు. రిజ్వాన్ అహ్మద్ అని చెప్పి ఒక దిగ్గజ లాయర్, ఆయనది మంచి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది. ఆయన కూడా ఈ కేసుకి సంబంధించి పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చాడు. ఎస్ మేము చూసినాం, ఈ సినిమాని మేము చూసినాం, ఇక్కడ ఎక్కడ కూడా అసలు మీకు ఇంకిత జ్ఞానం ఉంటే అని చెప్పి ఎవరెవరైతే పిటిషన్ ఫైల్ చేసిండో ఆ పిటిషన్ ఫైల్ చేసిన వాళ్ళే కాకుండా ఎవరెవరైతే ముస్లింలు ఉన్నారో దీని మీద హల్లా గుల్లా చేస్తున్నారు దేశంలో అంతా, వాళ్ళకు కూడా రిజ్వాన్ అహ్మద్ క్లియర్ కట్గా చెప్పిండు మీకు సిగ్గుశరాలు ఉంటే నోట్లు మూసుకోండి, సినిమా చూసినాక మాట్లాడడం అని చెప్పి ఆల్రెడీ వాళ్ళు రిలీజ్ చేయాలా, ఎందుకంటే అన్ని డేట్స్ అన్ని అవైపోయినాయి, ఖచ్చితంగా ఇవి రిలీజ్ చేయాలా అని చెప్పి చెప్పిండ్రు. భారతదేశంలో ఇది ఒకటే సినిమాకి ఇట్లా పాబందీ జరగలే. పాబందీ కేవలం ఇదే జరగలే. నీకు తష్కెంట్ ఫైల్స్లో మొదలై, కాశ్మీరీ ఫైల్స్లో మొదలై, మన కేరళ స్టోరీలో కూడా ఇట్లాంటి ఇబ్బందులు మొదలై, ఇప్పుడు ఉదయ్పూర్ ఫైల్స్ దగ్గర మన పాయింటర్ వచ్చి ఆగింది ఫ్రెండ్స్. ఇప్పుడు సీన్ ఏందనంటే ఇలా యావత్ భారతదేశం చూస్తుంది వై ఈ మూవీ, ఈ సినిమా ఏదైతే ఉదయ్పూర్ ఫైల్స్ ఏదైతుందో ఇది కనయ్యలాల్కి జస్టిస్ ఇస్తుందా? నెక్స్ట్ ఏంది? కోర్టులు ఏం తీర్పిస్తాయి? మ్యాటర్ సబ్జుడిస్ ఉంది కాబట్టి నేను అలా పోతలే. దీని మీద మీ అభిప్రాయం ఏంది? ఈ సినిమా ఫస్ట్ టైం నేను చిత్రగుప్తులో మిమ్మల్ని చేతులు జోడించి పాదాభివందనం చేసి అడుగుతున్నా, ఈ సినిమా మనం అందరం చూడాలా. దానికంటే ముందు సుప్రీంకోర్టు ఏం తీర్పిస్తుందో ఫింగర్స్ క్రాస్డ్. సో మీ అభిప్రాయం దీని మీద ఏముందో చెప్పురి ఫ్రెండ్స్. మనం మాట్లాడేది మన హక్కుల గురించి, పక్కోడి జాతి ఏంది మతం ఏంది కాదు. దీని మీద మీ అభిప్రాయం ఏందో జర చెప్పురి ఫ్రెండ్స్. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై. కంటెంట్ గిట్లా నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఒక గోల్ పెట్టుకున్నాం చిత్రగుప్తులో 4 lakh సబ్స్క్రైబర్స్. ఫస్ట్ టైం ఆశయంతో కూడా పనిచేయాలి కదా, రోజు మేము పొద్దున్న వచ్చి అడుగుతాం. సో మిమ్మల్ని అడుగుతున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నేను 2 కోరికలు అడిగిన. ఒకటి ఉదయ్పూర్ ఫైల్స్ చూడాలా, నిస్వార్థమైన కోరిక, ఒక కట్టర్ సనాతని లెక్క అడుగునా. సెకండ్ మీ ఆదరణ కోసం అడుగుతున్నా. 4 lakh సబ్స్క్రైబర్స్ ఇస్ ఆర్ టార్గెట్. ఎంత జల్దీ మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తారు అని చెప్పి మిమ్మల్ని కోరుతూ, కంటెంట్ నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు జర సబ్స్క్రైబ్ చేసుకోర్రి. మీకు నచ్చినా నచ్చకపోయినా, నచ్చితే భారత్ మాతాకి జై అని కమెంట్ చేయర్రి. మీకు నచ్చకపోతే ఎందుకు నచ్చలేనని ఆధారాలు పెట్టి మమ్మల్ని ఉతికి పాడేయండి. మేము చేసే కృషి మీకు నచ్చితే మీకు QR కోడ్ కూడా కనిపిస్తుంది. మీరు చిత్రగుప్త్కి మీ సపోర్ట్ ఇవ్వచ్చు. ప్లీజ్ యూ మే ఆల్సో డొనేట్ అండ్ యువర్ డొనేషన్ మ్యాటర్స్ most to us and it will motivate us to deliver more friends. Bharat Mata ki Jai.